నా పేరు జేఏ చౌదరి. ఐఎమ్ ది ఫౌండర్ అండ్ చైర్మన్ ఫర్ ది ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో చాలా కంపెనీ దాదాపు 90% అర్లీ స్టేజ్ స్టార్టప్స్ అంతా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. అంటే ఈ స్టార్టప్ జర్నీలో సో కాల్డ్ స్టార్టప్ డెత్ వ్యాలీ అంటాము. వాళ్ళంతా కూడా ఆ స్టార్టప్ డెత్ వ్యాలీలో పడి దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అప్. వాళ్ళకి ఒక మెంటర్షిప్, తర్వాత రైట్ టైంలో మనీ, తర్వాత మార్కెట్ యాక్సెస్, ఈ 3M స్ట్రాటజీ అనమాట. ఆ 3M స్ట్రాటజీ మన ఐఎస్ఎఫ్ ద్వారా మేము ఇస్తున్నాము. ఎందుకంటే మన స్టార్టప్స్ ఇది నెక్స్ట్ గ్రోత్ ఆపర్చునిటీ. ఇప్పుడు జనరేటివ్ AI వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ఐటీ సర్వీసెస్లో లక్షల కొద్ది ఉద్యోగాలు పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. అదొకటి. తర్వాత మనకు ఎగ్జిస్టింగ్ మన బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ముందు రోజుల్లో ఉద్యోగాలు ఉండవు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ఇస్ టూల్. దే నీడ్ మెకానికల్, దే నీడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దే నీడ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇంజనీరింగ్ కాలేజెస్ అంతా అవన్నీ తీసేశారు. కాబట్టి ఒక పక్క ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లక్షల్లో వెళ్ళిపోతుండే, తర్వాత మన యూత్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్ వాళ్ళకు ఉద్యోగాలు లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఉద్దేశంలో మనం న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలంటే త్రూ స్టార్టప్స్. అందుకని ఐఎస్ఎఫ్ మేము స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని సక్సీడ్ చేస్తే ఆటోమేటిక్గా దే విల్ క్రియేట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్, న్యూ వెల్త్ క్రియేషన్ ఆల్సో ఫర్ ది కంట్రీ. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము 2 ఏళ్ల క్రితం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కాన్ఫరెన్స్కి 3 డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి దాదాపు 50,000 మంది పైన రిజిస్టర్ చేసుకున్నారు స్టార్టప్స్. అందులో నుంచి 150 స్టార్టప్స్ని ఈరోజు సెలెక్ట్ చేసి ఆ 150 స్టార్టప్స్ ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో నౌ దే ఆర్ డూయింగ్ ది పిచ్ కాంటెక్స్ట్. అందులో వీల్ బి సెలెక్టింగ్ అబౌట్ 10 to 15 డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ. ఎవరినైతే మేము సెలెక్ట్ చేస్తామో వాళ్ళందరూ కూడా ఫండింగ్ వస్తుంది, తర్వాత మార్కెట్ యాక్సెస్ వస్తుంది, మెంటర్షిప్ వస్తుంది. విల్ సీ దట్ దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో ఇప్పుడు ఎవరైనా 10 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అందులో ఒక కంపెనీ సక్సెస్ అవుతుంది, ఓన్లీ 1 out of 10. దాన్ని వీ వాంట్ టు చేంజ్ దట్. Why can't we make 9 out of 10 succeed? That is the business model what we have taken up through ISF. So far all these companies selected by us, వాళ్ళు దాదాపు 40 కంపెనీస్ ఈరోజు ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసాము. ఆ 40 కంపెనీస్కి 50 crores ఐఎస్ఎఫ్ ఏంజల్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసాము. వీ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆల్ దోస్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ సక్సెస్. బికాజ్ ఎందుకంటే మేము హ్యాండ్ హోల్డ్ చేస్తాం వాళ్ళని. నీ బాధలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఫండింగ్ ప్రాబ్లమా, లేకుంటే మార్కెట్ యాక్సెస్ ప్రాబ్లమా, లేకుంటే కొలాబరేషన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి విల్ మేక్ షూర్ దట్ దే బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఓరియంటేషన్ అంటే బేసిక్గా స్టూడెంట్ లెవెల్ వేరే ఓరియంటేషను, డిఫరెంట్ ఓరియంటేషన్. ఎక్కువ స్టార్టప్స్, అర్లీ స్టేజ్ స్టార్టప్స్కి వాళ్ళకి మేము మెంటర్షిప్ ఇస్తున్నాము. వాళ్ళకి అరే విచ్ లైన్ విల్ బీ సూటబుల్ ఫర్ యూ. ఇప్పుడు నువ్వు అగ్రికల్చర్లో ఏదో ప్రోడక్ట్ చేస్తున్నాడు, ఈ డజన్ నో హౌ టు మార్కెట్, దాని బదులు యూ డూ సంథింగ్ ఎల్స్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు. చాలామందికి ఆ మెంటర్షిప్ లేదు, అందుకనే వాళ్ళు అక్కడ స్టక్అప్ అయిపోయి దేర్ ఆల్ డైయింగ్ అనమాట. అందుకని మేజర్ అవర్ రోల్ ఈజ్ హౌ టు మెంటర్ దెమ్, how to make sure that they get the funding at the right time, how they get the other revenue from other customers. Ivanni 3M, money, mentorship and market. These are the 3M formula. And connect, collaborate and celebrate. That is our tagline. First of all, మనం సంక్రాంతికి అందరూ చుక్కలు పెడుతుంటారు. చుక్కలు పెట్టిన తర్వాత ఆ చుక్కలన్నీ అన్నిటి కలుపుతూ పోతే మంచి ముగ్గు తయారైపోతుంది, మంచి ఫిగర్ తయారైపోతుంది. ఈ ఐఎస్ఎఫ్లో మేము చేసే పని అదే. ఆల్ డాట్స్ విల్ కనెక్ట్ ది డాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్ వస్తే ఆయనకి ఇన్వెస్టర్ కనెక్ట్ చేయాలా, తర్వాత అక్కడి నుంచి ఆయన్ని ఒక కంపెనీ కనెక్ట్ చేయాలా, తర్వాత ఒక కొలాబరేటర్ కనెక్ట్ చేయాలా. సో బై కనెక్టింగ్ దీస్ ఎంటర్ప్రెన్యూర్స్ టు ది రెలవెంట్ పీపుల్, దే ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్. ఇదివరకు అరే వాళ్ళు సరిగ్గా చేయలేదు, ఫెయిల్యూర్ అయిపోయి అట్లా మాట్లాడడం కంటే వీ హ్యావ్ టు మెంటర్ దెమ్, కనెక్ట్ దెమ్ టు ది రైట్ కైండ్ ఆఫ్ థింగ్. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. కనెక్ట్, కొలాబరేట్ అండ్ సెలబ్రేట్. మా ప్రిడిక్షన్ ప్రకారము ఫ్యూచర్లో ఈ డిగ్రీ హోల్డర్స్, పిహెచ్డీస్, దే ఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ యూనికార్న్స్. పీపుల్ విత్ ఇన్నోవేటివ్ మైండ్స్. ఈ కాన్ఫరెన్స్లో మెయిన్ థీమ్ ఏంటంటే ఐఎస్ఎఫ్ జూనికార్న్స్. మా ఎగ్జిబిషన్ కూడా ఉంది. మీరు గో అండ్ సీ ది యంగ్ పీపుల్ బిట్వీన్ 8 years to 18 years. వాళ్ళకి డిగ్రీలు ఉండవు, డిప్లొమాలు ఉండవు, ఏముండవు, బట్ దే హ్యావ్ గాట్ వెరీ క్రియేటివ్ మైండ్. మన తెలుగులో సామెత ఉంది, మొక్కై వంగందే మానై వంగదు.
అంటే వాళ్ళు అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఈజీగా వాళ్ళు మెంటర్ చేయొచ్చు, ఈజీగా మోల్డ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏంటి, చిన్న చిన్న పిల్లలు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తున్నాయి. వాళ్ళని యూ హ్యావ్ టు క్యాచ్ దెమ్ అర్లీ. We have to catch them early, give them suggestions, give them some funding, take them to the business. That is our new motive. How do we create more unicorns? Unicorns ante juniors who are going to become unicorns. So that is one of the important themes. Degrees ki, diplomas ki, entrepreneurs ki ఇప్పుడు ఏం సంబంధం లింక్లు లేవు. ఇదివరకు ఉద్యోగాలు కావాలంటే బీటెక్ ఉంటే స్క్రీనింగ్లో ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్, ఏమి చదువులేని వాళ్ళు కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిరుగు అమ్మాయిని, ఆయనకేమి డిగ్రీలు, డిప్లొమాలు, పిహెచ్డీస్ ఏం లేవు, బట్ ఈ బికేమ్ ఏ గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్. అలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో మన ఐఎస్ఎఫ్ జూనికార్న్స్ ఈజ్ బేసిక్లీ మెంట్ ఫర్ ఐడెంటిఫైయింగ్ దోస్ ఇన్నోవేటివ్ కిడ్స్ and see that how they can be mentored, how they can be become successful. ఎందుకంటే we need job creators. ఓ పక్క ఐటీ సర్వీసెస్లో ఉద్యోగాలు పోతుంటే జనరేట్ AI ద్వారా కొత్త ఉద్యోగాలు ఎవరు క్రియేట్ చేస్తారు? వీళ్ళు క్రియేట్ చేస్తారు. వాళ్ళు క్రియేట్ చేస్తే ఉద్యోగాలు వస్తాయి, వెల్త్ క్రియేషన్ కూడా అవుతుంది. స్టార్టప్కి ఇచ్చే సజెషన్, దే హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్, దే హ్యావ్ టు బి ఇంటిగ్రిటీ లెవెల్స్ బాగుండాలా, దే హ్యావ్ టు బి వెరీ ట్రూ టు దెమ్సెల్స్, అండ్ దే హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ దర్ వాట్ యూ కాల్ ఎంటర్ప్రెన్యూర్ ఎబిలిటీస్ టు ది ఇన్వెస్టర్స్. ఫోకస్గా ఉండాలా. చాలామంది ఒకటేదో చేస్తున్నాడు, ఇంకొకటి ఐడియా వస్తే ఆ ఐడియా పట్టుకొని పోతారు, అసలైన ఐడియా వదిలిపెట్టేసి. అట్లా కాకుండా వన్స్ యూ డిసైడ్ దట్ ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు బీ ఫోకస్, యూ హ్యావ్ టు బీ ఆన్ దట్ టార్గెట్ టిల్ యూ రీచ్ దట్ గోల్. ఆ విధంగా చేస్తే ఎంటర్ప్రెన్యూర్స్